ఆ బహుజన వాయిస్ వినిపించేటువంటి బీఎస్పీని వదిలేసి మరి ఇది కూడా ఒక అగ్రవర్ణాల పార్టీ కదా బీఆర్ఎస్. బీఎస్పీ బీజేపీ బీటీఎం అని మాయావతి గారికి హ్యాండ్ ఇచ్చారు. రేపటి నాడు మరి కేసీఆర్ కూడా హ్యాండ్ ఇవ్వబోతున్నారు. హైదరాబాద్ సిటీలో సంపద అంతా ఎవరుకున్నది? అంటే మీ పదవుల కోసము మమ్మల్ని ఇన్ని రోజులు వాడుకున్నారా? అయినా కూడా వాళ్ళ అధికారం కోరుతారు. ఎన్ని రోజులని నేను ప్రశ్నించే గొంతుకగా మాట్లాడాలి. ఇప్పుడు గురుకులాలకు పోవాలంటే పిల్లలు భయపడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎప్పటికి కూడా కొన్ని గురుకులాల్లో అమ్మాయిలు ఉదయం 3 గంటలకు లేచి స్నానం. సో మీరు అంటే కేసీఆర్కి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కోవర్ట్లా వర్క్ చేసిరనేసి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో పని చేయడంలో నాకేం అభ్యంతరం లేదని నేను అంటున్నా. చదువు రానోళ్ళు, పనికి మాలినోళ్ళు, పరీక్ష రాయరానోళ్ళు, తలకు మాసినోళ్ళు. మరి ముఖ్యమంత్రి గారు పరీక్ష రాయడానికి వస్తారా? గర్భాల దగ్గర కూర్చొని రాద్దాం.